నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి ప్రీతిరెడ్డి గురించి. ఏంటి ప్రీతిరెడ్డి స్టోరీ అంటే, ఆమె మాజీ మంత్రి మల్లారెడ్డికి స్వయాన కోడలు, అంటే భద్రారెడ్డి యొక్క భార్య. ఈమె గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఏంటి ఆ చర్చ అంటే, మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బీజేపీ వైపు ఏమైనా చూస్తోందా? ఇది మొదటి ప్రశ్న. మరి తెలంగాణకు చెందినటువంటి ఓ కేంద్ర మంత్రి సాయంతోనే కమలం పార్టీకి దగ్గర అయ్యేందుకు విస్తృత ప్రయత్నాలు మల్లారెడ్డి కుటుంబం చేస్తోందా? ఇది ఇంకొక క్వశ్చన్. మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోపు బీజేపీ కండువా కప్పుకునే ఆలోచనలో ఏమన్నా మల్లారెడ్డి ఫ్యామిలీ ఉందా? ఇంకొకటి, గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారా? హైకమాండ్ ఓకే చెప్తే కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నామనేమన్నా ఆమె చెప్తోందా? ఏం జరుగుతోంది? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రతిపక్ష కాంగ్రెస్ పైన ఒంటి కాలిపై అంతెత్తిగిరినటువంటి ఆనాడు మంత్రి. ముఖ్యంగా అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పాలి. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మల్లారెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు మల్లారెడ్డి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల పవనాలు సంకేతాలు రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఒకనొక సందర్భంలో ఆయన సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితో కూడా మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డి కూడా భేటీలు అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరేందుకు కూడా పార్టీ నాయకులు కొంత సిద్ధపడ్డారు, వాళ్ళకి టచ్లోకి వెళ్ళారు. కానీ గతంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయినటువంటి మల్లారెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు కూడా సుముఖత చూపలేదు, వాళ్ళు కూడా వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు తమ పార్టీలో చేరాలని అనుకుంటే ముందు రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టడంతో ఆయన అప్పట్లో వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. చివరకు బీఆర్ఎస్లో కంటిన్యూనే అవుతున్నారు. మరి అనేక సందర్భాల్లో ఐటీ రైట్స్, ఇట్లా ఈడీ రైట్స్ చాలా అయినాయి. విద్యా సంస్థల మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజా కూడా మరొకసారి ఐటీ రైట్స్ అవుతుంది. కానీ మల్లారెడ్డి ఇప్పుడు తన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని ముందు పెట్టి కాషాయ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి అటువంటి సందర్భాల్లో 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయన, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కానీ 2018 ఎన్నికల్లో కూడా మరోసారి ఎమ్మెల్యేగానే ఆయన విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. తర్వాత మంత్రిగా ఉన్న సమయంలో కూడా రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చాలా వరకు పరుష పదజాలంతోనే రేవంత్ రెడ్డి పైన ఒంటికాల మీద లేచిపోయారు ఆయన. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం, మల్లారెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో టార్గెట్గా నిలిచారు. కానీ ఇప్పుడు మల్లారెడ్డి మాత్రం దానికి సంబంధించినటువంటి ఆయన కాలేజీలు కానీ వ్యాపారాల పైన కూడా రేవంత్ సర్కార్ కొడాలు జులిపించింది అనేక సందర్భాల్లో కూడా. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు ఒకనొక సందర్భంలో. మరి ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా గంటల తరబడి పడిగాపులు కూడా కాశారు. బేషరతుగా కాంగ్రెస్లో చేరుతానని వదిలేయండి అంటూ కూడా శరణులు కూడా కోరాడు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఎక్కడ శాంతించలేదు, పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి చెప్పేశారు. దీంతో ఏమీ చేయలేక, చేసేదేమీ లేక ఇంటికి చేరుకున్నటువంటి ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ దాడుల నుంచి బయటపడడానికి తొలుత ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. అయితే మల్లారెడ్డి చేరికపై బీజేపీ అధిష్టానం కొంత సానుకూలంగా స్పందించలేదు. దీంతో చివరికి తెలుగుదేశం పార్టీలోనే చేరాలని డిసైడ్ అయ్యారు. అధ్యక్షుడు హోదా కోసం ఎక్స్పెక్ట్ చేశాడు, అక్కడ బిడిసి కొట్టింది, అక్కడ కూడా స్పందన లేకపోవడంతో కారు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు మల్లారెడ్డి. కానీ ఇప్పుడు మరోసారి కుటుంబాన్ని మొత్తం బీజేపీలోకి తీసుకెళ్లేందుకు, పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విస్తృత ప్రచారమే జరుగుతోంది. ఎందుకు ఈ ప్రచారం? దానికి బేస్ ఏంటంటే, తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం ఎందుకు తెర మీదకి వచ్చింది, బీజేపీ మళ్ళినట్లుగా ఎందుకు డిస్కషన్ జరుగుతోందని చూస్తే, మల్లారెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా బీజేపీ పెద్దలకి టచ్లోకి వెళ్ళినట్లు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఈ కాంటెక్స్ట్లో ముఖ్యంగా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ఎవరైతే ఉన్నారో రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. గతంలోనే ఆమె మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉందని కూడా ఆమె స్వయంగా చెప్పారు. అయితే మల్కాజ్గిరిలో మల్లారెడ్డి ఫ్యామిలీదే కొంత ఆధిపత్యం రాజకీయంగా చెప్పాలి. అక్కడ గెలుపోవటంలో డిసైడ్ చేసే స్థాయిలో కూడా మల్లారెడ్డి ఫ్యామిలీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవాను తట్టుకొని మేడ్చల్, మల్కాజ్గిరి ఆ ప్రాంతాల్లో మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి ఇట్లా గెలిచినటువంటి చరిత్ర ఉంది. మరి ఇదే సందర్భంలో ప్రీతి రెడ్డి ఎవరైతే కోడలు ఉన్నారో ఆమె ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటోలతో కలిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కొంత పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తిని రేపింది. అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మల్లారెడ్డి, ఆయన కోడలు మాత్రం బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు
బోనాల సందర్భంగా భేటీ అవ్వడం చర్చకు దారితీసింది. ఈ బేస్ తోటి ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా సంస్థల బాధ్యతలు ప్రీతిరెడ్డి చూస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం ఆయన కుమారుడు భద్రారెడ్డి ప్రీతి కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో భద్రారెడ్డిని బరిలో దింపాలని అనుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అప్పట్లోనే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ సాధ్యపడలేదని చెప్పుకుంటున్నారు. మరి ఆ తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం మీద జరిగినా అది సాధ్యపడలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కోడలు బీజేపీ వైపు అడుగులేస్తున్నారా అన్న అనుమానాలు ఆ భేటీ చుట్టూ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రీతిరెడ్డి ఇప్పుడు కేవలం యూనివర్సిటీ వ్యవహారాలు తప్ప రాజకీయంగా ఎక్కడ కనిపించడం లేదు. మరి ఇప్పుడు తొలిసారిగా ఒక పొలిటికల్ మీటింగ్ అటెండ్ అవ్వడం గురించే ఇప్పుడు రకరకాల విశ్లేషణలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు బండి సంజయ్ కూడా మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉంది, గ్యాప్ ఉండింది. ఇప్పుడు ఒక్కసారిగా ఆ వార్ ఓపెన్ అయిపోయింది అనేది రాజకీయ వర్గాల మాట. మరి నువ్వా నేను అన్న రేంజ్గా వారిద్దరు కూడా ఇప్పుడు ప్రతి విమర్శలు చేసుకుందరు ఇద్దరు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడినటువంటి భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డితో బండి సంజయ్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఈటల రాజేందర్కు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఆ డౌట్స్ కూడా నిజంగానే వస్తున్నాయి రాజకీయ వర్గాల్లో కూడా. మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతోనే బీజేపీలో చేరి మల్కాజ్గిరి ఎంపీ సీట్ను దక్కించుకునే ఆలోచనలో డాక్టర్ ప్రీతిరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బండి సంజయ్కి అస్సలు పడడం లేదు, గిట్టడం లేదు. ఇద్దరి మధ్య పంచాయతీ ఇప్పుడు హైకమాండ్ వద్దకు కూడా చేరుకుంది. అటు బండి సంజయ్ కూడా డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా ఈటల రాజేందర్ చెక్ పెట్టే ఆలోచనలోనే ఉన్నట్లుగా సమాచారం. ఆ దిశగా ప్రచారం జరుగుతోంది. మరి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈమెని ప్రీతిరెడ్డిని కనుక రంగంలో దింపి ఖచ్చితంగా బండి సంజయ్ ఈటల రాజేందర్ గారికి ఏమన్నా చెక్ పెట్టే అవకాశాలు నిజంగానే ఉన్నాయా అని మీకు అనిపిస్తే, మల్లారెడ్డి కుటుంబం ప్రీతిరెడ్డితో సహా ఇప్పుడు బీజేపీలోకి చేరుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.